జిల్లాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు పి సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మహేశ్వరం మండల కల్వకోల్ గ్రామ పంచాయతీ పార్టీలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ వార్డు సభ్యులు నాయకులు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కల్వకోలు గ్రామ అభివృద్ధికి నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, గ్రామాలలో మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కావలసిన నిధులను ఎలాగైనా సమకూర్చి మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తానని, అలాగే మీ ప్రాంత రోడ్డు గతంలో ఎవరు అడగకపోయినా రోడ్డు వైండింగ్ చేశారని, ఆ రోడ్డు 4 లైన్లు చేసి సెంట్రల్ లైటింగ్ వేయించాలని నా కోరిక, దాన్ని కూడా అతి త్వరలో పూర్తి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి పర్వతాల గౌడ్, మాజీ ఎంపీటీసీలు ఆరడి వెంకటేష్ యాదవ్, మాజీ ఉప సర్పంచ్ బొజ్జం చంద్ర యాదవ్, యువకులు మరియు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాగా చేసుకుందాం. ఇప్పటికే లాస్ట్ 5 years లో కేసీఆర్ గారు మన పల్లె పంట కార్యక్రమాన్ని పెట్టి పల్లె ప్రగతి పెట్టి ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారో మీరందరూ చూస్తున్నారు. మిగిలిన పనులు కూడా మొన్న వెంకటేష్ వచ్చినప్పుడే కొన్ని చెప్పాను. నేను ట్రై చేస్తాను, నేను కూడా ఫండ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం, డెవలప్మెంట్ చేద్దాం. అన్నిటికన్నా ముఖ్యంగా మీ రోడ్ ఏదైతే ఉందో నా కోరిక మొన్నటి నుండి అనుకుంటా ఉన్నాను, 4 లైన్లు చేసి మధ్యలో డివైడర్ వేసి చేయాలి మీ రోడ్ అని. అది కూడా 100% చేసుకొస్తాను. గతంలో నేను నియోజకవర్గంకి వచ్చినప్పుడు చిన్న రోడ్ మనది, ఎవరు అడగలేదు. రోడ్డు వైండింగ్ చేయమని మంచి చేయమని ఎవరు అడగలేదు. కానీ నేనే అనుకున్నాను, ఒక పెద్ద రోడ్ ఇన్ని ఊళ్ళు కవర్ అవుతున్నాయి కదా, ఇన్ని ఊళ్ళు ఇంత ల్యాండ్ కవర్ అవుతుంది రోడ్ ఎంబడి, రోడ్ వైండింగ్ చేస్తే ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి, గ్రామాలకు కూడా బాగుంటుందని రోడ్ వైండింగ్ చేయడం జరిగింది. మొన్న వచ్చిన కూడా ఎవరు అడగలేదు మళ్ళీ నాకు వైండింగ్ చేయమని, మళ్ళీ చేశారు. కానీ మొన్ననే ముందే ఆలోచన ఉండేది, అప్పటికి అయిపోతుండే. తర్వాత ఆలోచన వచ్చింది రోడ్ డివైడర్ వేసి లైట్స్ చేద్దామని. భవిష్యత్తులో ఒక్కసారి రోడ్ బాగా చేసినామంటే ఆ ప్రాంతము ఆటోమేటిక్ గా రోడ్ ల్యాండ్ వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి, ఇంకా రకరకాల అవకాశాలు వస్తూ ఉంటాయి.